ఒక అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి బొత్సాని ఇంక్లూడింగ్ రమ్మనమని చెప్తున్నారు, కానీ నేను నమ్మట్లేదు అది. ఎందుకంటే బొత్సాని తీసుకొస్తే బొత్స పెద్ద హెడ్ తలకాయ అక్కడ. బొత్స జిల్లా విజయనగరం జిల్లాలో ఎవరు ఒప్పుకోరు మళ్ళీ అక్కడ. ఇప్పుడు అక్కడ అశోక్ గజపతి రాజు ఒప్పుకుంటాడా, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. ప్లస్ బొత్స రావడం అంటే ఆ జిల్లా పెత్తనం ఇచ్చినట్టు అవుతుంది. ఆ జిల్లా పెత్తనం తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. పెత్తనం లేని నాయకత్వం బొత్స ఒప్పుకోడు. అది అట్లాంటప్పుడు మళ్ళీ ఈయనెందుకు అనే లెక్క ఉంటది కదా. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి. పైగా ఆయనకు కూడా ఇప్పుడు జగన్ గారి తర్వాత కొంచెం ప్రాధాన్యత ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు ఆయనలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు హోదాలో. ఇప్పుడు ఆయన పోవాలని కోరుకుంటున్న వాళ్ళు బలమైన సెక్షన్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆ పెత్తనం ఇప్పుడు మిగతా వాళ్ళు ఒకప్పుడు పెత్తనం చెలాయించిన వాళ్ళ వరకు కూడా ఆ పెత్తనం పోయి బొత్స ఆ స్ట్రేచర్లో కనిపించిన నచ్చని వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఏదన్నా బొత్స సైకలాజికల్గా ఫీల్ అవుతుంటే దాన్ని అడ్డుపెట్టి అవతలకి లాక్కెళ్లే ప్రయత్నం చేయొచ్చు. చూడాలి. కానీ ఒకటిసారి ఎన్నాళ్ళైనా ఇలాగా ఉంచొచ్చా రాజీనామాలు ఆమోదించకుండా? అది చైర్మన్ ఇష్టమా? 2009-14 మధ్యలో 10లో రాజీనామాలు చేశారు 155 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్ర ఎమ్మెల్యేలు అందరూ అన్ని పార్టీలు చేశారు. 2010లో 2009 డిసెంబర్ 9న బిగిన్